ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అన్నమయ్య జిల్లా రాయచోటిలో బంగ్లా వద్ద ఉన్నాము. భారీ ఎత్తున మదనపల్లి వద్దు రాయచోటి ముద్దు అని భారీ ఎత్తున ధర్నాలు చేస్తున్నారు, ర్యాలీ కూడా చేస్తున్నారు. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో సీఎం గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము, రాయచోటి మనకే ఇవ్వమని. మట్టిపల్లి రామప్రసాద్ రెడ్డి మినిస్టర్ గారు కూడా విజయవాడలో రాయచోటి కోసము పోరాటం చేస్తున్నారు. మన రాయచోటి మనకే కావాలని జనాభా అంతా రాయచోటి ప్రజలంతా కోరుకుంటున్నారు. అత్యంత దురదృష్టకరమైన, బాధాకరమైన, ఆవేదనాభరితమైన నెల 2025. ఈ ప్రాంత ప్రజల వెనుకబాటుతనం ఆధారంగా, వెనుకబాటుతనమే ప్రాతిపదిక రాయచోటి జిల్లా చేయడం జరిగింది. అన్నమయ్య జిల్లా ఈరోజు ఈ మూడు సంవత్సరాల్లో వెనుకబాటుతనం పూర్తిగా పరిగెత్తిపోలా. ఇక్కడ నుంచి వెనుకబాటుతనం అట్లే ఉంది, కరువు అట్లే ఉంది. ఎంతో కొంత అభివృద్ధి పనులు మొదలైన, ఏదో కొంత ఆశ ఉంది, ప్రజలు బతుకుతారని ఆశ కల్పించిన దశలో గౌరవ ముఖ్యమంత్రి గారు రాజకీయ కారణాల దృష్ట్యా ఈ జిల్లాను అన్నమయ్య జిల్లాగా పేరు పెట్టి దీన్ని విభజించి ఈ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాన్ని అత్యంత దురదృష్టకరం. ఇది రాయచోటికే పట్టిన శని, రాజకీయాలే రాయచోటికి పట్టిన శని. ఈ రోజు కాదు, 1980 నుంచి నేను చూస్తాను. 1980 నుంచి మొట్టమొదటిసారి బీడీ వర్కర్లు 10,000 ఉండాలని ఈఎస్ఐ హాస్పిటల్ శాంక్షన్ చేయించినాం. దాన్ని మా గురువు మిత్రుడు డాక్టర్ మైసూరారెడ్డి కమలాపురం తీసుకున్నాడు. రోజుకు 1000 మంది పేషెంట్లు వస్తున్నారు కాబట్టి ఇది 100 పడకల ఆసుపత్రి కావాలని ప్రపోజల్ పెట్టి 100 పడకలు పెద్దలు పూజలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ మధ్య కొత్తగా వచ్చిన యునాని హాస్పిటల్ని రొద్దుటూరు పోయింది. ఈ పొద్దు ఈ జిల్లా కేంద్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తాను చెప్పిన మాటకు విలువ లేకుండా మదనపల్లికి తరలించినారు. మరి ఈ ప్రాంత ప్రజలకు ఆయన చాలా సంవత్సరాల తర్వాత టీడీపీ పార్టీని ఈ ప్రాంత ప్రజలు గెలిపించినారు. చంద్రబాబు నాయుడు హయాంలో రాయచోటి ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశతో ఓట్లు వేసినారు. నేను విన్నా మొన్న రామప్రసాద్ మాట్లాడినప్పుడు కేవలం 2.5 మెజార్టీతో గెలిచినాను. నేను కరెక్ట్ కాదు. అది శ్రీకాంత్ రెడ్డికి 35,000 మెజార్టీ తగ్గించి ఆయనకు 2.5 వచ్చింది. అంటే దగ్గర 40,000 ఓట్లు మార్చినట్టు ఆయన. తెలుగుదేశానికి అన్ని ఓట్లు అధికంగా పడ్డాయి. ఈరోజు మాకు ఈ మాదిరి అన్యాయం చేయడం, ఈ ప్రాంత ప్రజల నోటికాడు కూడి దిగడం చంద్రబాబుకి ఏమాత్రం సమంజసం కాదని, ఈ ప్రభుత్వానికి ఏమాత్రం తగదని మేము కోరుకుంటూ రాయచోట్ను కొనసాగించాలని కోరుతాను. ఇంకా 2 కారణాలు ఉన్నాయి రాయచోట్ను కొనసాగించాలని కోరడానికి. 2026లో జనగణన జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. ఆ రోజు రాయలసీమకు 16 అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు 2 పార్లమెంటరీ స్థానాలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఆ రోజు మళ్ళా పార్లమెంటరీ నియోజకవర్గం ఒక జిల్లా అని అనుకుంటే ఆ రోజు మళ్ళా షెడ్యూల్ చేయాల్సి ఉంది. దయచేసి జనగణన పూర్తి అయినంత వరకు ఉండే పరిస్థితిని యథావిధిగా కొనసాగించాలని రాయచోటి ప్రాంత ప్రజల తరఫున రాజకీయ పార్టీలు వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్, జనసేన అన్ని పార్టీల తరఫున ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. ఇది పార్టీలకు అతీతంగా ప్రజల స్పందన చూపించడం కోసం, ప్రజల స్పందన ఇది గమనించాలి. రాజ్యాంగ పిల్లలు ఒక్కరు స్పందిస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే అతి తొందరలో రేపు కానీ మొన్నాడు కానీ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి నిర్ణయించుకుంటాను. రాయచోటి జిల్లా యథావిధిగా కొనసాగేంత వరకు మేము దీక్ష కొనసాగించాలని నిర్ణయించుకుంటున్నాం. దీనికి సంబంధించి కొంతమంది మిత్రులు తమ పదవులకు రాజీనామా చేస్తామని చెప్పినారు. మాతో పాటు దీక్షలో పాల్పంచుకోవాలని మేము కోరుకుంటున్నాం. అది రేపు మొదలు పెట్టామో మొన్నాడు మొదలు పెట్టామో తెలియదు. ఆమరణ నిరాహార దీక్షకు మేము సంసిద్ధంగా ఉంటాం. ముఖ్యమంత్రి గారు దయచేసి మా ప్రాంతాన్ని కాపాడండి, ఈ ప్రాంత నిరుపేద ప్రజలను ఆదుకోండి. మీకు మద్దతు ఇచ్చి మిమ్మల్ని గెలిపించినందుకు, మీ అభ్యర్థిని గెలిపించినందుకు మాకు మంత్రి పదవి ఇచ్చినారు.
జిల్లాను తీసుకుంటున్నారు. మంత్రి పదవి లేకపోయినా పర్వాలేదు, ఈ జిల్లా కేంద్రాన్ని యథావిధిగా కొనసాగించాలని చేతులు జోడించి రాయచోటి ప్రాంత ప్రజల తరఫున మీకు జై హింద్. ఇక్కడే ఈ ఏరియాకి వచ్చి మీకు అన్నమయ్య జిల్లా అనేది పోదు, ఇక్కడ మీకు ఇస్తాను అని చెప్పేసి మాట ఇచ్చాడు. ఆ మాట చంద్రబాబు నాయుడు సార్ నిలబెట్టుకోవాలి. మాకనేది మదనపల్లె వద్దు, రాయచోటి కావాలి, రాయచోటి ముద్దు. చంద్రబాబు నాయుడు సార్ ఈ మాట నిలబెట్టుకోవాలి. ఇప్పుడే ఎగిరిని ఈ జెండా ఇంకా మళ్ళీ అనేది పోకూడదని ఆశిస్తున్నాం సార్. ఆడ వరకు మీ వరకు ఈ వీడియోల నుండి చేరాలా, మేము రాయచోటి కావాలా, రాయచోటి కేంద్రంగా, రాయచోటి అన్నమయ్య జిల్లాగా ఇవన్నీ ఇవ్వాలని సార్ మీకు మాట చెప్పినారు. మాట నిలబెట్టుకోవాలి సార్, మాట నిలబెట్టుకోవాలి. మీరు కొంగు జోడించి అడుగుతాము, ఈ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి మాట నిలబెట్టుకోవాలి సార్. ఇక్కడే ఈ సెంటర్ లోనే, ఈ ఏరియాలోనే సార్ మీరు వచ్చేసి మాట ఇచ్చినారు. రాయచోటి జిల్లాగానే ఉంటుంది, ఎక్కడికి పోదని చెప్పారు. ఆ మాట మీద మీరు నిలబడాలా, మాకు అన్నమయ్య జిల్లాగా ఇవ్వాలని మీకు రెండు చేతులు జోడించి అడుగుతున్నాం సార్. నుంచి ఇది జిల్లాగా కొనసాగిస్తా ఉంది. ఈ జిల్లాని అలాగే కొనసాగించాలని, అలాగే ఇక్కడి నుంచి అన్ని కార్యకలాపాలు జిల్లాగా అన్నింటినీ కూడా ఈ రోజు ఇక్కడి నుంచి కొనసాగిస్తున్నప్పుడు మీరు ఈ రోజు ఈ జిల్లాని విడదీయడం అంటే చాలా పెద్ద తప్పు అవుతుంది. రాయచోటి ప్రజలు ఎప్పటికీ క్షమించరు. అలాగే మీరు రాయచోటికి వచ్చినప్పుడు ఏదైతే మీరు హామీ ఇచ్చినారో ఆ హామీని ఈ రోజు మీరు నెరవేర్చుకోవాలని ఈ రోజు ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ రాయచోటి జిల్లా కేంద్రంగా జనతా పార్టీ తరఫున అందరం విజ్ఞప్తి చేసేదంటే ఆ రోజు కూడా ఉద్యోగం జరిగినప్పుడు అన్నమయ్య జిల్లా ప్రతి ఒక్క జిల్లా కేంద్రానికి సరి సమానమైన దూరం ఉద్దేశంతోనే ఆ రోజు జిల్లా కేంద్రం చేయడం జరిగింది. కేంద్రం చేసిన తర్వాత అభివృద్ధి వైపు జరుగుతున్న సమయంలో ఈరోజు జిల్లాను దారుణంగా రూపుమాపడం అనేది చాలా ఇదే. గతంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రచార సమయంలో వచ్చినప్పుడు ఈ జిల్లాను యథావిధిగా కొనసాగిస్తారని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారము ఈరోజు ఈ రాయచోటి జిల్లాను మళ్ళీ జిల్లాగానే కొనసాగించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఒక్కసారి అభివృద్ధి వైపు అడుగుతున్న రాయచోటి కూడా మరొకసారి జిల్లా విభజన కేంద్రంతో ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నారు. దయచేసి ప్రజల మనోభావాలను మీరు గుర్తిరిగి ఈ యొక్క రాయచోటిని అన్నమయ్య జిల్లాగా కొనసాగాలని నారా చంద్రబాబు నాయుడు చేతులెత్తి దండం పెడుతున్నారు. ఉంటామని చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని పదే పదే ప్రాధాన్యపడుతున్నాం. ఈ రోజు అన్నమయ్య జిల్లాను 3 ముక్కలుగా తెలిస్తే ఒక పక్క గతంలో 30 సంవత్సరాల నుంచి వెనుకబడిన రాయచోటినే, ఒక పక్క గతంలో జిల్లా హెడ్ క్వార్టర్ ఇస్తామనే ఉద్దేశంతోనే మెడికల్ కాలేజ్ మదనపల్లికి ఇవ్వడం జరిగింది. ఒక పక్క మెడికల్ కాలేజ్ తో పాటు సైనిక్ స్కూలు ఇక్కడ ఉన్నటువంటిది ఒక పక్క బీలేరుకి తరలించడం జరిగింది. ఇట్లా రాయచోటికి సాగునీటితో ఒక పక్క ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు తాగునీటి సమస్య లేకుండా లక్ష జనాభాకు హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి ఈ రాయచోటి జిల్లా కేంద్రంగా ఉండాలని పదే పదే ప్రాధాన్యపడుతున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉన్నంతగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోవాల్సిన పరిస్థితి, జిల్లా గ్రామ స్థాయి వరకు తీసుకుపోతామని హెచ్చరిస్తున్నాం. ఫోన్ చేయండి, లీడర్స్ కూడా కొంచెం సెంటర్ కి వస్తే